ఏంటంటే ఇది? అంకుల్ నన్ను వెళ్ళిపోమంటుంటే మీరు చూస్తూ ఊరుకున్నారు. అంకుల్కి మీరైనా చెప్పొచ్చు కదా. అంకుల్ నీ మంచి కోరే చెప్తున్నారమ్మా. నువ్వు మీ ఇంటికి వెళ్ళటమే మంచిది. నువ్వెక్కువ రోజులు ఇక్కడుండటం నీకు మంచిది కాదు అదితి. నీ మీద మాకున్న బాధ్యతతో నీ మంచి కోరి చెప్తున్నావు. గౌతమ్, 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 ఏంటిది? అంకుల్ ఆంటీ నన్ను ఇంట్లో నుంచి వెళ్ళిపోమంటున్నారు. నిన్ను విడిచి నేను ఎలా వెళ్తాను గౌతమ్? నువ్వు వెళ్ళక తప్పదు అదితి. మా అమ్మా నాన్న నీకు ఇప్పుడు చెప్పారు, నేను నీకెప్పుడో చెప్పాను. నేను అహల్య భార్యాభర్తలమని కోర్టు తీర్పిచ్చింది. ఇక ఏ కోర్టు మాకు విడాకులు ఇవ్వదు. ఎప్పటికీ అహల్యే నా భార్య. దయచేసి వెళ్ళిపో. ఎక్కడికి రా వెళ్ళిపోయేది? తన్నెక్కడికి పంపిస్తున్నారు? చూడండి బామ్మగారు, వీళ్ళంతా కలిసి నన్ను మా ఇంటికి వెళ్ళిపోమంటున్నారు. నిన్నింట్లో ఉండనిచ్చింది నేను, నన్ను కాదని నిన్నింట్లోంచి ఎవరు వెళ్ళిపోమంటున్నారు? ఇక చాలమ్మా, చాలమ్మా, చాలమ్మా. ఇందులో నువ్వు జోక్యం చేసుకోవద్దు. ఒక రకంగా నీ వల్లే ఈ పరిస్థితి ఇంతవరకు వచ్చింది. గౌతమ్ పెళ్ళయ్యాక అదితి ఇంటికొచ్చినప్పుడే తనని వెళ్ళిపోమని చెప్పుండాల్సింది. నువ్వే అనవసరంగా ఆపి తనకి ఆశలు రేకెత్తించావు. నేనాశ పెట్టడమేంట్రా? చిన్నప్పటి నుంచే అదితి గౌతమ్లు భార్యాభర్తలు అనుకున్నాను కదా. మనం అనుకున్నవన్నీ జరగవు కదత్తయ్యా. మనం ఒకటి తలిస్తే దైవం ఇంకోటి తలుస్తాడు. అందరూ ఆ తలరాతని బట్టి పోవాల్సిందే. ఏంటే తలరాత? అదితిని కాదని వీడు ఎవరో అనామకురాల్ని తీసుకొస్తే దాన్ని తరిమేయాల్సింది పోయి అదితిని వెళ్ళిపోమంటున్నారా? అమ్మా, ఎన్నిసార్లు చెప్పాలి? అహల్య అనాథో అనామకురాలు కాదు. గౌతమ్ భార్య, ఈ ఇంటి కోడలు. ఈ నిజాన్ని నువ్వెప్పుడు ఒప్పుకుంటావు?